హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం అనగా ఏప్రిల్ 19, 2026 నుండి ఏప్రిల్ 25, 2026 వరకు 12 రాసుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతికా నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఫలితాలు అత్యుత్తమంగా ఉంటాయి. ధనలాభం ఉంది. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల అండతో వారం మధ్యలో ఓ పని పూర్తవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. వ్యాపార వ్యవహారాల్లో లోతైన పరిశీలన అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాలను పఠించండి. రెండవది వృషభ రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో కాలం అనుకూలంగా ఉంటుంది. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. దీర్ఘకాలిక ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అదృష్ట యోగం సూచిస్తుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంది. పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో సమస్యల్ని అధిగమిస్తారు. గతంలోని ఇబ్బందులు తొలగిపోతాయి. లక్ష్మీ అష్టోత్తరాన్ని పఠించండి. మూడవది మిథున రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలను పెంచుకుంటారు. సూర్యబలం ఉద్యోగ విజయాలకు సహకరిస్తుంది. జీవితంలో ఊహించని మలుపులు ఉంటాయి. దైవబలం వెన్నంటి ఉంటుంది. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. వ్యాపారంలో తగిన జాగ్రత్తలు అవసరం. కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. అయినా శాంతి చిత్తంతో వ్యవహరించండి. విష్ణుమూర్తిని ధ్యానించండి. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగంలో కలిసొస్తుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. సరైన ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. వ్యాపార నిర్ణయాల్లో తెలివిగా వ్యవహరించండి. సందేహాస్పద వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. సమస్యలు ఎదురైనా సమయస్ఫూర్తితో బయటపడతారు. పొదుపు మదుపు అవసరాల్ని గుర్తించండి. ఓర్పుతో వ్యవహరించండి. ఓ శుభవార్త వింటారు. నవగ్రహ శ్లోకాలను ధ్యానించండి. ఐదవది సింహరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మకా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సరైన నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. లక్ష్యాన్ని చేరే వరకు ప్రయత్నం ఆపకండి. గ్రహదోషం ఉంది కాబట్టి అవసర వివాదాల్లో తలదూర్చకండి. వ్యాపార వ్యవహారాల్లో దూకుడు వద్దు. ఆధ్యాత్మిక సాధన అవసరం. నవగ్రహ శ్లోకాలను పఠించండి. ఆరవది కన్యారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం మరియు చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో మనోబలంతో పనిచేయండి. నిర్ణయాల్లో చంచలత్వం వద్దు. అపార్థాలకు ఆస్కారం కల్పించకండి. గ్రహబలం అనుకూలంగా లేదు కాబట్టి మనోబలంతో ఆ పరిమితిని అధిగమించండి. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల్ని భాగం చేయండి. వారం మధ్యలో ఓ మంచి జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. ఏడవది తులారాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో అదృష్ట యోగం సూచిస్తుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. ఉత్తమ కాలం కొనసాగుతుంది. వ్యాపారం లాభం సూచిస్తుంది. గ్రహబలం సంపూర్ణంగా సహకరిస్తుంది. పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించండి. సప్తమ శుక్ర సంచారం వల్ల ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. ఆర్థిక ప్రణాళిక అవసరం. ఓ శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. ఎనిమిదవది వృశ్చిక రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఏకాగ్రతతో కొత్త పనులను ప్రారంభించండి. పెద్దల మెప్పును పొందుతారు. శత్రువులపైన విజయం మీదే అవుతుంది. బలమైన ప్రయత్నంతో మరిన్ని విజయాలు సాధిస్తారు. వ్యాపార సమస్యలని మనోబలంతో అధిగమిస్తారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించండి. తొమ్మిదవది ధనసు రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపార ఫలితాలు అత్యుత్తమంగా ఉంటాయి. గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. కాలం సహకరిస్తుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. సంభాషణ చాతుర్యంతో పెద్దలను మెప్పిస్తారు. పనుల్లో పురోగతి ఉంటుంది.
లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది. ఆర్థిక నిర్ణయాలు లాభాలను కురిపిస్తాయి. ఇష్టదైవాన్ని ఆరాధించండి. 10వది మకర రాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రంలోని 1, 2 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో ధనయోగం ఉంది. పెట్టుబడులు ఫలితాలను అందిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సమస్యలని అధిగమిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో ఒత్తిడికి చోటివ్వకండి. పరిస్థితులకు తగినట్టు వ్యవహరించండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. శివుడిని ఆరాధించండి. 11వది కుంభరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారంలో కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అధికార లాభం సూచిస్తుంది. వ్యాపార విస్తరణకు సరైన సమయం. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అందరితోనూ ప్రశాంతంగా మాట్లాడండి. వారం ప్రారంభంలో మంచి జరుగుతుంది. లక్ష్మీదేవిని పూజించండి. 12వది మీనరాశి. ఈ రాశిలో వచ్చే నక్షత్రాలు పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రం. ఈ రాశి వారికి ఈ వారంలో ధనరాశిలో శుక్రగ్రహం ఉండటం వల్ల లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది. శుక్రబలం వరుస విజయాలను ప్రసాదిస్తుంది. అందివచ్చిన అవకాశాలని వదులుకోకండి. ఆత్మీయుల మధ్య అపార్థాలకు ఆస్కారం ఇవ్వకండి. కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం అవుతుంది. ఈ వారం ఓ మేలు జరుగుతుంది. నవగ్రహ శ్లోకాలను పఠించండి.